హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మినపప్పు, మెంతి ఆకుతో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు మినపప్పు తీసుకున్నామండి. మినప గుళ్ళు తీసుకున్నాం. ఇక్కడ మనం మంచిగా నీళ్లు పోసేసి 2, 3 సార్లు కడిగేసుకుందాము. ఇక్కడ మనం తీసుకున్న కప్పొచ్చి చిన్న కప్పండి. ఒక 50 గ్రామ్స్ వరకైతే ఉంటాయన్నమాట వెయిట్‌లో చూసినట్టయితే. మంచిగా కడిగిన తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసేసి, మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకుందామండి. మనం నానిన తర్వాత పిండి మిక్సీ పట్టుకునే దానికి ముందు కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందాము. ఒక అర టీ స్పూను. నెయ్యి కరిగిన తర్వాత సన్నగా తరిగిన మెంతి ఆకండి. ఇది మరీ లేతది కాదు, మరీ పెద్ద ఆకులున్న ముదిరిన ఆకు కూడా కాదనమాట. మీడియంగా ఉన్న ఆకనమాట. ఇలా ఉందనుకోండి చేదెక్కువ అనేది ఉండదు మనకి. ఇది సన్నగా తరిగింది 2 కప్పులు తీసుకున్నాము. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని ఒక నిమిషం పాటు వేయించుకుందామండి. మనకి కొంచెం మగ్గితే చాలనమాట ఆకు. చూడండి ఇలా మగ్గిన తర్వాత దీన్ని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గంట తర్వాత చూద్దామండి మనకి పప్పు కూడా చక్కగా నానిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఒకటి, 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోవాలండి. నీళ్ళు ఇంకెక్కువగా వేసుకోకుండా దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము. చూడండి ఇలా కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలి. చూడండి ఇలా కొంచెం మనకి పలుకుగానే ఉండాలనమాట. దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ. ముందు దీన్ని మంచిగా కలుపుకుందాము. గోధుమ పిండి వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఒక కప్పు వేసుకున్నాము. కానీ 1 కప్ అయితే మొత్తం పడుతుంది. ఇది ముందు కలుపుకున్న తర్వాత చెక్ చేసుకొని ఇంకొక పావు కప్పు కూడా మనం లాస్ట్‌లో వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ జార్‌లో 1 ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకున్నాం. ఒక పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఒక టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి. నీళ్ళేమి వేయకుండా ఈ విధంగా ఉండే విధంగా దీన్ని పిండితో పాటు కలిపేసుకుందాము. మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతి ఆకు కూడా కలిపేసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు. ఇక్కడొచ్చి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకున్నామండి. దాంట్లో అర టీ స్పూన్ వచ్చి మిరియాల పొడి, ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసేసి మొత్తం మంచిగా తిప్పి పిండితో పాటు కలిపేసుకుందాము. ఇందులో నెయ్యిలో వేసేసి మిరియాల పొడి, ఇంగువ అస్సలు స్కిప్ చేసుకోవద్దండి. నెయ్యిలో వేసుకున్నారనుకోండి ఆ ఫ్లేవర్ చాలా బావుంటుందనమాట. ఇప్పుడు మొత్తం పిండంతా మంచిగా కలిపేసుకుందాము. మినపప్పు మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకోవటం వల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకుందాం. ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకున్నానండి. మీకు కావాలంటే నల్ల నువ్వులు కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా మంచిగా ఇంక నీళ్ళు కానీ ఎక్కడ యాడ్ చేసుకోవద్దండి. ఇలా నొక్కి కలుపుకుందాం పిండి. దీనిలో ఇంకొక పావు కప్పు పిండయితే పడుతుందండి. అది కూడా వేసేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందాం. మొత్తం 1 కప్ అయితే మనకి పిండి పట్టింది. 2 టేబుల్ స్పూన్‌లొచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నాము. ఇలా ప్రెస్ చేస్తా కలుపుకున్నామంటే మంచిగా కలుస్తుందండి. మనకి పిండి అస్సలు పలచన కాకూడదు. గట్టిగా ఉండాలనమాట. చూసారు కదా! కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాము. దీన్ని నేను 3 పార్ట్స్‌గా డివైడ్ చేశానండి. కొంచెం పొడి పిండి వేసుకొని
కొంచెం పల్చగా దీన్ని మనం పెద్ద సైజు పూరీలాగా రుద్దుకుందాము. ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకోండి 15 రోజుల దాకా నిలువుంటాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్రిస్పీగాను పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టివ్వాలన్నా కానివ్వండి, ఈవినింగ్ టీ టైమ్‌లో తినటానికి కానివ్వండి, ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. ఇలా రుద్దుకున్నాక థిక్‌నెస్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఫోర్క్ పెట్టి దీన్ని ప్రిక్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకుందాము ఫోర్క్‌తో. మనకేంటంటే వేయించుకునేటప్పుడు పొంగకుండా ఉంటుందనమాట. మంచి క్రిస్పీగా వేగుతాయి. మొత్తం ఇలానే దీన్ని ప్రిక్ చేసుకుందాము. అంతేనండి. అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి దీన్ని చిన్న కుక్కీ కటర్ ఉన్నా గాని యూజ్ చేసుకోవచ్చు మీరు. నేనిక్కడ గ్లాస్ పెట్టి కట్ చేసేసాననమాట. చెక్కల్లాగా కట్ చేశానండి నేను. ఒకవేళ మీరు చెక్కల్లాగా వద్దనుకున్నారనుకోండి వీటిని మనం బిస్కెట్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చనమాట. అంతేనండి. మొత్తం ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఎక్స్‌ట్రా పిండి కూడా మనం పిండితో పాటు కలిపేసుకున్నామంటే ఇంకొక పూరీలాగా చేసుకోవచ్చు. చూసారు గదా! థిక్‌నెస్ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. అన్నింటిని మనం ప్లేట్‌లోకి తీసుకుందాము. కడాయిలో నూనె పెట్టుకున్నామండి. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుంటా వేయించుకుందాం. లేదంటే మనకి మినపప్పు, గోధుమ పిండొచ్చేసి కొంచెం పచ్చి పచ్చిగా ఉండేదానికి అవకాశం ఉంటుందండి. స్టవ్ వచ్చేసి ఎప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. అప్పుడే మనకి చక్కగా మంచిగా వేగుతాయన్నమాట. లోపల దాకా క్రిస్పీగా ఉంటుంది. మనం పిండి మిక్సీ పట్టుకునేటప్పుడే నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి. మినపపిండి మిక్సీ పట్టుకునేటప్పుడు 1 గాని, 2 టేబుల్ స్పూన్లు కానీ వేసుకుంటే సరిపోతుంది. నీరు కనుక ఎక్కువైందనుకోండి దాన్ని బట్టి గోధుమ పిండి అనేది పడుతుందనమాట. ఇక్కడ మనమొచ్చి 1 గాని, 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకొని నీళ్లు మిక్సీ పట్టుకున్నాము. దానివల్ల మనకి పిండొచ్చి కరెక్ట్‌గా 1 కప్ అయితే సరిపోయిందండి గోధుమ పిండి. 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకున్నాము. చూసారు కదా! చక్కగా మంచి క్రిస్పీగా వేగిపోయినాయనమాట. అన్నీ ఇలానే వేయించి తీసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి తుంచి చూద్దాము. చూసారు కదా! ఎంత క్రిస్పీగా వచ్చినాయో. టేస్ట్ కూడా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.